in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీసు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వియర్స్, మన ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామండి? లేయర్ కాన్సెప్ట్స్, అంటే లేయర్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి, మూవ్ చేయాలి, డిలీటు, డూప్లికేటు, మెర్జ్, ఈ ఆప్షన్స్ అన్ని ఫండమెంటల్గా మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు అవే లేయర్స్ని మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అండ్ రొటేట్ చేయడం, ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. అలానే మనం ప్రీవియస్ వీడియోలో లేయర్స్ అన్ని జస్ట్ మనం బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకొని దాంట్లో కలర్స్ ఫిల్ చేసి ఆ షేప్స్ మీద మనం లేయర్స్ అనేది క్రియేట్ చేసామండి. ఇప్పుడు ఇమేజెస్ని లేయర్స్గా క్రియేట్ చేసి ఏ విధంగా వర్క్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? చూడండి, నేను ఇప్పుడు ఒక న్యూ పేజీ అనేది తీసుకుంటున్నానండి. న్యూ పేజీ తీసుకునేటప్పుడే దీని మెజర్మెంట్ అనేది ఒక్కసారి గమనించండి. నేను దీని మెజర్మెంట్ అనేది ల్యాండ్స్కేప్లో 8x10, అంటే విడ్త్ అనేది 10 ఇంచెస్ అండ్ హైట్ వచ్చి 8 ఇంచెస్, రెజల్యూషన్ వచ్చి 300. క్లియర్గా చూడండి. ఓకే, పేజీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, ఏదైనా మీ ఇమేజ్ వస్తున్న స్పాట్లోకి వెళ్ళిపోండి. నాకు ఇక్కడ వాల్ పేపర్స్లో ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నానండి. ఓకే, ఇమేజ్ తీసుకున్నాను, ఒక న్యూ పేజీ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫోటోని ఎనదర్గా ఇంకో పేజీ ఉంది కదండి, ఇక్కడ ఈ పేజీలోకి ఏ విధంగా మూవ్ చేయాలి. అలా మూవ్ చేయాలంటే ముందు మీరు మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్కి షార్ట్ కట్ వి. ఇలా మూవ్ టూల్ తీసుకొని ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ పేజీలోకి మూవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనించే ఉంటారు, పేజీ తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఫాలో అయ్యారు, ఇమేజ్ తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఏం ఫాలో అవ్వాలో, డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఇమేజ్ని డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి మూవ్ టూల్తో, డైరెక్ట్గా ఇలా మూవ్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇమేజ్ సైజ్ ఏమో చాలా పెద్దదిగా ఉంది, ఇక్కడ మూవ్ చేసిన తర్వాత కొంచెం తగ్గింది. ఓకేనండి, ఎందుకు తగ్గింది అంటే ఈ ఇమేజ్ సైజ్తో పోల్చుకుంటే ఈ పేపర్ సైజ్, అంటే ఈ పేజీ సైజ్ అనేది కొంచెం ఎక్కువ. ఓకే, నేను ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నాను. మూవ్ టూల్ తీసుకోండి, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇది చాలా చిన్నదిగా వచ్చింది. ఎక్కడేమో చూడడానికి చాలా పెద్దదిగా ఉంది సైజ్ అనేది, ఎక్కడేమో చాలా చిన్నదిగా వచ్చింది. ఎందుకంటే ఈ ఇమేజ్ సైజ్తో పోల్చుకుంటే ఈ పేపర్ సైజ్ చాలా ఎక్కువ అండి, అంటే ఇమేజ్ సైజ్ ఇంకా తక్కువ, అంటే ఈ ఫస్ట్ ఇమేజ్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా, అసలు ఈ ఇమేజ్ సైజు మనం ఎలా చూసుకోవాలో తెలుసు కదా. కరెక్ట్గా ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ సైజ్ అంటే ఆటోమేటిక్గా దాని మెజర్మెంట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. రెజల్యూషన్ వచ్చి 72 ఉందండి, విడ్త్ హైట్ 8x5లో ఉంది. అలానే ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ చూద్దాం. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇమేజ్ సైజు 13x20లో ఉంది, అంటే సెకండ్ ఇమేజ్తో పోల్చుకుంటే ఫస్ట్ ఇమేజ్ మెజర్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాని సైజ్ అనేది ఎక్కువైందనమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు డ్రాగ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఇండివిజువల్ లేయర్లో వచ్చేస్తూ ఉండేది. చూడండి, లేయర్ ప్యాలెట్లో ఒకసారి మీరు గమనిస్తే చూడండి, ప్రతిదీ అంటే ఫస్ట్ ఇమేజ్ లేయర్ 1గా, సెకండ్ ఇమేజ్ లేయర్ 2గా, ఈ విధంగా ఇండివిజువల్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఓకేనండి, అండ్ వీటిని కూడా మీరు ఏం చేయొచ్చు, కామన్గానే ఈ లేయర్ పొజిషన్స్ మార్చుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, అండ్ కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి మెర్జ్ చేయొచ్చు, డూప్లికేట్ తీసుకోవచ్చు, అండ్ ఫైనల్గా కీబోర్డ్లో డిలీట్ అన్నారనుకోండి, ఇదిగోండి డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనండి, అంటే ప్రీవియస్ కాన్సెప్ట్స్లో మీరు షేప్స్ మీద ఎలా అయితే చేశారో ఒక ఇమేజెస్ లేయర్స్ మీద కూడా మీరు ఈ విధంగానే జనరల్గా చేయొచ్చు. ఓకే, అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పేజీ ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసామనుకోండి, ఇమేజ్ మొత్తం మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్లింకింగ్ సెలక్షన్ తీసుకుంటున్నాను. ఏది మార్క్యూ టూల్ ఉంది కదా, ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకొని బ్లింకింగ్ సెలక్షన్ ఇమేజ్ మీద ఈ విధంగా అప్లై చేశాను. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లింకింగ్ సెలక్షన్ లోపల కాకుండా బయట పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇమేజ్ మొత్తం మూవ్ అయ్యిద్ది, సపరేట్గా ఇండివిజువల్ లేయర్ వస్తుంది. మళ్ళీ ఇమేజ్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు నేను బ్లింకింగ్ సెలక్షన్ లోపల, అంటే
ఆ బ్లింకింగ్ సెలక్షన్ లోపల పట్టుకుని ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, పర్టికులర్గా ఆ బ్లింకింగ్ సెలక్షన్ వాటికి ఈ ఇమేజ్ అనేది డ్రాగ్ అవుతుంది. అండ్ ఈ ఇమేజ్లో ఏం కట్ అవ్వదండి, మీరు ఎన్నిసార్లు అయినా ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసిన ప్రతిదీ ఇండివిజువల్ లేయర్లో వచ్చేస్తుంది. చూడండి, లేయర్ ప్యాలెట్లో గమనించారు కదా, ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న లేయర్స్ని కొన్నిటిని డిలీట్ చేసేస్తున్నానండి. సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ బ్లింకింగ్ సెలక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ బ్లింకింగ్ సెలక్షన్ ఉంది కదా, దీన్ని తీసేస్తున్నా. రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డి. ఓకే, ఇప్పుడు నేను బ్లింకింగ్ సెలక్షన్ డ్రా చేయకముందే ఫెదర్ 0లో ఉందండి. నేను ఇప్పుడు దీనికి ఒక 20 ఇస్తున్నాను. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఇప్పుడు చూడండి, అంటే మీరు ఫెదర్ అప్లై చేసి బ్లింకింగ్ సెలక్షన్ క్రియేట్ చేసి డ్రాగ్ చేస్తే అవుట్ సైడ్ కొంచెం బ్లర్రీగా వచ్చింది చూడండి. ఓకేనా, ఈ విధంగా అంటే ఫెదర్ ఏమి ఇవ్వకపోతే మనకి ఎడ్జెస్లో కొంచెం షార్ప్గా వస్తుందండి. ఫెదర్ అనేది ఇస్తే ఈ విధంగా కలిసిపోతుంది పేజీలో. ఇప్పుడు మీరు బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయండి. మీరు ఇంకా ఫెదర్ అనేది నాకు 50 కావాలండి, 50 ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ అప్లై చేయండి. ఫెదర్ ఇచ్చిన తర్వాతే బ్లింకింగ్ సెలక్షన్ క్రియేట్ చేసి మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేయండి. ఇంకా కలిసిపోయింది చూడండి, ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనండి, అలా ఎలాంటి ఇమేజ్ అయినా సరే ఈ విధంగా చూసుకోవచ్చు. బ్లింకింగ్ సెలక్షన్ లోపల పట్టుకొని మూవ్ టూల్తో డ్రాగ్ చేయాలండి. మీరు బయట పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, ఇమేజ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే వీటిని ఇంకా సెలక్షన్ చేయడం, రీనేమ్ చేయడం, హైడ్ చేయడం, డిలీట్ చేయడం, డూప్లికేట్ తీసుకోవడం, ఇదంతా ఇంకా చెప్పినట్టు పాడిందే పాట. ఓకేనా, అలానే ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందులోనే ఈ లేయర్స్ని సైజ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ పేజీలోనే ఇప్పుడు ఒక లేయర్ని డిలీట్ చేసేసాను అండ్ ఈ లేయర్ని కూడా డిలీట్ చేసేసాను. ఏది మూవ్ టూల్ సెలక్షన్లో, ఏ టూల్ సెలక్షన్లో ఉన్నా మన కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అయ్యిద్ది. ఏది ప్రజెంట్ న్యూ వర్షన్స్లో. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ తీసుకొని బ్లింకింగ్ సెలక్షన్తో డ్రా చేసి కలర్ అనేది ఫిల్ చేశానండి, బ్యాక్గ్రౌండ్ కలరు. అలానే ఇంకో అడిషనల్గా ఇంకో న్యూ లేయర్ తీసుకొని ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ ఉంది కదా, దీంతో ఒక రెక్టాంగిల్ తీసుకొని దీంట్లో కూడా కలర్ అనేది ఫిల్ చేశాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అడిషనల్గా ఇంకో లేయర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకో రెక్టాంగిల్ తీసుకున్నాను. దీంట్లో వేరొక కలర్ ఏదైనా సంథింగ్ కలర్ ఫిల్ చేశాను. బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డి, కామనే కదా ఇది. ఓకేనా, అలానే ఇదే లేయర్లో మళ్ళీ నేను ఇంకో షేప్ ఇలా తీసుకొని మళ్ళీ వేరొక కలర్ ఏదైనా ఫిల్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి టాప్ లేయర్లో మొత్తం 2 షేప్స్ ఉన్నాయండి. ఇదంతా కామనే. వీటిని మెర్జ్ చేయడం, సెలక్షన్ చేయడం, డూప్లికేట్ తీసుకోవడం అన్నీ తెలిసినట్టే కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు ఏ లేయర్ని అయితే సైజ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, రొటేట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంటే దానికి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ టీ. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్కిల్కి సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను, డిక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి, మూవ్ టూల్ సెలక్షన్ చేసి ముందు దాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ టీ. చూడండి, మనకి ఇక్కడ ఈ బాక్సులుగా వచ్చినాయి చూసారు కదా, టాప్లో బాటంలో. వీటిని నోట్స్ అంటారండి. ఇప్పుడు ఈ నోట్స్ని యూస్ చేస్తూ మనము ఇదిగో చూడండి, ఇక్కడ డబుల్ యారో మార్క్ లాగా వచ్చిందా రాలేదా, ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీ ఇష్టం. ఇప్పుడు నేను వేరే దానికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి, సైజు డిక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలంటే కుదరదండి. ఎందుకంటే ఈ లేయర్ ఆల్రెడీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్లో ఉంది. దీన్ని రిమూవ్ చేయాలి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రిమూవ్ చేయాలంటే కీబోర్డ్లో ఎంటర్. ఇప్పుడు వేరొక లేయర్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ టీ. అప్లై అయిందా లేదా. ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకోండి కీబోర్డ్లో ఎంటర్. అలా ఇమేజెస్ అయినా అంతే, ఇమేజ్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ టీ అప్లై చేయండి. ఈ విధంగా అంటే దీన్ని కూడా ఒక లేయర్ లాగే ట్రీట్ చేయాలి. అంటే ఇది ఇమేజ్, ఇవేమో షేప్స్, అంతకన్నా తేడా ఏం లేదు. ఓకేనా, అలానే చూడండి, ఇప్పుడు నేను ఈ ఎల్లో స్క్వేర్ ఉంది కదా, దీన్ని సెలక్షన్ చేసి దీనికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశానండి. ఇప్పుడు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను, డిక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది 4 సైడ్స్ సమానంగా. నేను ఏదైతే జనరల్గా ఇంక్రీజ్ చేశాను, డిక్రీజ్ చేశాను అనుకోండి, సైజెస్ అనేది మారిపోతున్నాయి. అంటే
విడ్త్ హైట్ సమానంగా రావట్లా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఈ విధంగా ఇంక్రీజ్ చేశారనుకోండి, 4 సైడ్స్ సమానంగా ఇంక్రీజ్ అయింది, సమానంగా డిక్రీజ్ అవుతుంది. అది ఎలాంటి లేయర్ అయినా చూడండి. ఇప్పుడు నేను సర్కిల్ ఉంది సెలక్షన్ చేశాను, కంట్రోల్ టీ, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇగో చూడండి ఈక్వల్గా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? అలా ఇమేజ్ లేయర్ అయినా అంతేనండి. కంట్రోల్ టీ అప్లై చేయండి. ఈ విధంగా ఎక్కువగా ఇమేజెస్ మీద ఆల్ట్ షిఫ్ట్ అనేది బాగా యూజ్ చేస్తారండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇండివిజువల్గా ఫోటోలు తీసి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ కట్ చేసి ఈ లేయర్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అంటే ఇద్దరు ఫొటోస్ కరెక్ట్గా సమానంగా ఏమి ఉండవండి. అంటే కొంచెం ఒకళ్ళేమో పొట్టిగా ఒకళ్ళేమో పొడుగ్గా ఉంటారు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, కంట్రోల్ టీ అప్లై చేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేస్తాడు. అలా చేయకుండా డైరెక్ట్గా ఇంక్రీజ్ చేశాడు అనుకోండి, సన్నగా ఉన్న అమ్మాయి లావుగా, పొట్టిగా ఉన్న అబ్బాయి పొడుగ్గా ఈ విధంగా కనబడుతూ ఉంటాడు. ఓకేనండి? అంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేయడం ద్వారా అంటే షేప్లో ఎలాంటి తేడా లేకుండా సమానంగా ఇంక్రీజ్ చేయొచ్చు, సమానంగా డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? మీకు అవసరం లేదు అనుకుంటే కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి, వేరే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రిమూవ్ చేయాలి అంటే. అలానే రొటేట్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ని సెలెక్షన్ చేశాను, ఎల్లో షేప్ని. మీరు కంట్రోల్ టీ అప్లై చేయండి. ముందు సైజు ఇంక్రీజ్ చేద్దాం. ఇలా ఇంక్రీజ్ చేసి చూడండి, ఇప్పుడు ఇలా బోర్డర్లో రాగానే మనకి యారో మార్క్ అనేది కరువులాగా వచ్చింది. అప్పుడు అలా రాగానే దాన్ని ప్రెస్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనండి? అది ఇమేజ్ అయినా షేప్స్ అయినా ఏదైనా ఇండివిజువల్ లేయర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉందండి. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఆల్రెడీ లాక్ ఉంది, లాక్ రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం ఏ లేయర్ సెలక్షన్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ లేయర్. ఇప్పుడు నేను కంట్రోల్ టీ అన్నాను అనుకోండి, అదిగో చూడండి ఈ బార్డర్లో చూస్తే నోట్స్ అప్లై ఉందా లేదా. ఓకేనా? ఇప్పుడు మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డిక్రీజ్ చేశారనుకోండి, డైరెక్ట్గా పేజీ చూడండి డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తానికి కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేశారు. మీకు అవసరం లేదనుకుంటే కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి. అలానే మీరు రొటేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ని తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ షేప్ ఉంది, కంట్రోల్ టీ అప్లై చేశాను. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఏది మధ్యలో సెంటర్లో ఒక నోడ్ ఉందా లేదా, అందువల్ల కరెక్ట్గా రొటేట్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ నోడ్ని నేను ఈ కార్నర్లో పెట్టేశాను. ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను అనుకోండి, చూడండి దాన్ని బేస్ చేసుకొని అంటే ఆ బేస్ పాయింట్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ సెంటర్ పాయింట్ని ఇదిగోండి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడండి దాన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. అవుతుందా లేదా? ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అలా ఇమేజ్ అయినా అంతే. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్షన్ చేశాను, కంట్రోల్ టీ అప్లై చేశాను. ఓకే, నోడ్ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టాను, ఈ కార్నర్లో బాటమ్ రైట్లో పెట్టాను. ఇప్పుడు రొటేట్ చేస్తుంటే దాన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అలానే ఇమేజెస్ మీద చూడండి, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది కదా, దీనికి ఆల్రెడీ బ్లింకింగ్ సెలెక్షన్ అప్లైలో ఉందండి. లేకపోతే క్రియేట్ చేయండి. బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకొని ఈ విధంగా చేయండి. ఇప్పుడు లేయర్ లాక్లో ఉందండి, ఈ లాక్ని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేయండి. ఇప్పుడు మీరు కీబోర్డ్లో డిలీట్ కొట్టండి. ఆటోమేటిక్గా డిలీట్ అయిందా లేదా? డిలీట్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ లేయర్ కదండి ఉంది, ఆ విధంగా ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నేను కంట్రోల్ ఆల్ట్ జెడ్ అన్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు అలా కాకుండా నేను ఇప్పుడు చూడండి బ్లింకింగ్ సెలెక్షన్ని రిమూవ్ చేశాను. మనకి డూప్లికేట్ లేయర్కి షార్ట్ కట్కి ఏంటండి, కంట్రోల్ జే. ఆటోమేటిక్గా డూప్లికేట్ లేయర్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు నేను చూడండి నేను బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ చేయన్నా అంటే ఏంటంటే అప్పుడు ఆ బ్లింకింగ్ సెలెక్షన్ బట్టికే డూప్లికేట్ వస్తుంది. చూడండి ఈ బాటంలో ఉన్న 2 లేయర్స్ని హైడ్ చేశాను. ఇప్పుడు అదొకటే ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు మూవ్ టూల్ తీసుకునేది కొన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. అంటే మీరు పర్టికులర్గా ఒక చోట బ్లింకింగ్ సెలెక్షన్ అప్లై చేసి దాన్ని బట్టి కూడా డూప్లికేట్ తీసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. బ్లింకింగ్ సెలెక్షన్ ఏమీ లేదనుకోండి, ఇమేజ్ డూప్లికేట్ వచ్చేస్తుంది. ఈ షార్ట్కట్ కీస్ అన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పానండి. ఒకవేళ అవి చూడకపోతే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, లేదంటే ఏమీ అర్థం కాదు. అలానే మనకి జనరల్గా వీటిని కూడా మనం కంట్రోల్ టీ అప్లై చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు అండి. అలానే ఇప్పుడు ఈ కంట్రోల్ టీ అప్లై చేసిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్కేలు, రొటేట్, స్క్యూ, డిస్టార్ట్, పర్స్పెక్టివ్, ర్యాప్ అని ఇలాంటి ఫండమెంటల్ ఆప్షన్స్ మొత్తాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.